హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీలోకం ఎక్స్. ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ సమాజంలో దాక్కున్న పవర్ఫుల్ క్రిమినల్స్ని ఎదుర్కొంటూ చేసే ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ అంటే ఆడియన్స్కి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. పాతాళ్ లోక్ లాంటి సిరీస్లు అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇప్పుడు అదే స్టైల్లో ఒక డార్క్ అండ్ ఇంటెన్స్ క్రైమ్ డ్రామాతో నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన మూవీనే కర్తవ్య. మరి ఈ సినిమా నిజంగానే ఆ రేంజ్ థ్రిల్ ఇచ్చిందా, లేక మంచి స్టార్ట్ తీసుకుని చివరికి రొటీన్ క్రైమ్ డ్రామాగా మారిపోయిందా? ఇప్పుడు సూటిగా చూద్దాం. ముందుగా బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే, ఇది థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. రన్ టైం కూడా కేవలం 1:48 నిమిషాలే. సో పెద్దగా సాగదీత లేకుండా ఒక సిట్టింగ్లో చూసేయచ్చు. ఇక కథ విషయానికి వస్తే, పవన్ అనే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఒక లేడీ జర్నలిస్ట్కి సెక్యూరిటీ ఇచ్చే బాధ్యత పడుతుంది. ఆ జర్నలిస్ట్ ఒక పవర్ఫుల్ వ్యక్తి చేస్తున్న నేరాల గురించి బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కాని అనుకోకుండా ఆమె హీరో కళ్ల ముందే దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమెను చంపింది ఎవరు? ఆ హత్య వెనుక ఉన్న అసలు నిజమేంటి? ఆ నేరస్తులను పట్టుకోవడానికి హీరోకి ఉన్న సమయం కేవలం 7 రోజులు మాత్రమే. మరి ఆ 7 రోజుల్లో హీరో ఈ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేదే మిగతా కథ. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. ఒక కోపం, అలసట, బాధ అన్నీ కలిసిపోయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో చాలా సహజంగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆయన నటన చాలా బాగా కనెక్ట్ అవుతుంది. రసిక దుగ్గల్లాంటి మంచి నటి ఉన్నా కూడా ఆమె పాత్రకి సరైన ప్రాముఖ్యత దక్కలేదు. సంజయ్ మిశ్రా మాత్రం తన అనుభవంతో కొన్ని కీలక సీన్స్ని బాగా నిలబెట్టాడు. కానీ మెయిన్ విలన్ పాత్రలో నటించిన సౌరభ్ ద్వివేది మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయాడు. ఒక క్రైమ్ థ్రిల్లర్లో విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత టెన్షన్ క్రియేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఆ ఫీల్ పెద్దగా కనిపించదు. ఇది సినిమాకి ఒక పెద్ద మైనస్. ఇక సినిమాలో బాగా వర్కౌట్ అయిన విషయమేంటంటే, ఇన్వెస్టిగేషన్ని చాలా రియలిస్టిక్గా చూపించిన విధానం. ఎక్కడా అనవసరమైన హీరో ఎలివేషన్స్, ఓవర్ ఫైట్స్ లేకుండా కథను చాలా న్యాచురల్గా తీసుకెళ్లారు. ఆ గ్రామీణ వాతావరణం, డల్ కలర్స్, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలిసి సినిమాకి మంచి సీరియస్ టోన్ తీసుకొచ్చాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంగేజింగ్గా సాగుతుంది. మర్డర్ మిస్టరీ, హీరో, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసే విధానం ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీ పెంచుతాయి. ప్రతి సీన్ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. కానీ అసలు సమస్య సెకండ్ హాఫ్లో మొదలవుతుంది. కథ ముందుకు వెళుతున్న కొద్దీ ట్విస్టులు చాలా ఈజీగా గెస్ చేయొచ్చు. డైరెక్టర్ ఒకేసారి కులం, రాజకీయాలు, కరప్షన్, సోషల్ ఇష్యూస్ ఇలా చాలా విషయాలు చూపించాలని ప్రయత్నించి కథను కొంచెం గందరగోళంగా మార్చేశాడు. దీనివల్ల క్లైమాక్స్కొచ్చేసరికి ఉండాల్సిన ఎమోషనల్ ఇంపాక్ట్ పూర్తిగా వర్కౌట్ కాలేదు. పైగా విలన్ ట్రాక్ కూడా బలహీనంగా ఉండటంతో ఎండింగ్ అంత స్ట్రాంగ్గా అనిపించదు. సినిమా ముగిసిన తర్వాత ఇంకాస్త బెటర్గా తీసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఇది ఫ్యామిలీతో చూసే సినిమా కాదు. ఇందులో చైల్డ్ అబ్యూస్, కుల వివక్ష, హింస లాంటి డార్క్ అండ్ సెన్సిటివ్ అంశాలు ఉన్నాయి. సో పిల్లలకి దూరంగా ఉంచి సింగిల్గా చూడటం బెటర్. ఫైనల్గా చెప్పాలంటే, కర్తవ్య ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్లో ఉన్న మిస్టరీ, రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్, సైఫ్ అలీ ఖాన్ నటన కోసం ఈ సినిమాను ఒక్కసారి ట్రై చేయొచ్చు. కానీ సెకండ్ హాఫ్ ఇంకాస్త స్ట్రాంగ్గా ఉండి ఉంటే ఇది ఖచ్చితంగా ఒక మెమరబుల్ థ్రిల్లర్ అయ్యేది. సో ఇదండి కర్తవ్య మూవీ రివ్యూ. మీరు ఈ సినిమా చూశారా? సైఫ్ అలీ ఖాన్ నటన మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం.